హాయ్. మార్నింగ్‌లో ఇడ్లీ, దోస, పూరి ఇవన్నీ కూడా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ కదా! సో, దీన్నేమంటామంటే కార్బ్ బేస్డ్ బ్రేక్‌ఫాస్ట్ అంటామనమాట. సో, ఈ టైప్ ఆఫ్ కార్బ్ బేస్డ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నప్పుడు మీ బ్లడ్‌లో ఏం జరుగుతదనేది నేనిప్పుడు చెప్తాను. ఓకే. సో, మీరలా కార్బ్ బేస్డ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నప్పుడు మీరి షుగర్ లెవెల్స్ అనేది గ్రాడ్యుయల్‌గా స్పైక్ అవుతదనమాట. సో, ఈ షుగర్ లెవెల్ స్పైక్ అయినప్పుడు మన బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తది. ఎందుకు అంటే ఈ షుగర్ అనేది సెల్స్‌లోకి పంపించడానికి. సో, ఈ ఇన్సులిన్ రిలీజ్ చేసినప్పుడు కొంత టైం అయ్యాక ఈ షుగర్ అనేది నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌కి డ్రాప్ అవుతది. సో, డ్రాప్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా డ్రాప్ అవుతదనమాట. అయినప్పుడు మళ్ళీ మీకు ఆకలనిపిస్తది. సో, ఈ ఆకలనిపించినప్పుడు మీకు టీ గాని, బిస్కెట్స్ గాని, లేపోతే ఏవైనా స్నాక్స్ తినాలని గాని అనిపిస్తా ఉంటదనమాట. సో, మళ్ళీ మీకు షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యి అలా గ్రాడ్యుయల్‌గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటదనమాట. సో, ఒక రోలర్ కోస్టర్ లాగా. ఇలా జరుగుతుంది అంటే సో, మీకేమనిపిస్తదంటే మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అన్‌స్టేబుల్‌గా అనిపించడం గాని, ఓకే. మీ ఎనర్జీ లెవెల్స్ తిన్న వెంటనే ఇంక్రీజ్ అవుతాయి. వెంటనే డల్ అయిపోతారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం గాని, అండ్ క్రేవింగ్స్ ఎక్కువగా అనిపిస్తా ఉంటాయి. ఇంకా మీ బాడీలో ఇలా జరుగుతున్నప్పుడు బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ మీరు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే మీ బాడీలో ఏం జరుగుతదనేది చెప్తాను.